ఏపీలో భానుడు భగభగా మండుతున్నాడు. నెల రోజుల ముందుగానే వడగాల్పులు వార్నింగ్ బెల్ మోగిస్తున్నాయి. వచ్చే 4 రోజులు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అప్రమత్తంగా ఉండాలి అంటున్న విశాఖ వాతావరణ కేంద్రం డైరెక్టర్ సునందతో మా ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఉష్ణ తాపానికి ప్రజలు బయటకు రావాలంటే బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలను ఇప్పటికే వాతావరణ శాఖ ఒక అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి సునంద ఉన్నారు. మేడం, అసలు ఎంత మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది? ఇప్పటివరకు చూస్తే కనుక ఏప్రిల్ నెలాఖరులో ఏ విధంగా సమ్మర్ సీజన్ ఉంటుందో అదే సీజన్ ఇప్పుడు వచ్చినటువంటి పరిస్థితి. సాధారణం మీద టెంపరేచర్స్ 2 నుంచి 3 డిగ్రీలు నిన్నటి వరకు చూసుకున్నట్లయితే ఒక 1 to 2 degrees అబవ్ నార్మల్ అయితే రికార్డ్ అవుతూ వచ్చినాయి. ఇంకా కమింగ్ వీక్లో అయితే కనుక 2 to 3 degrees కోస్తా ఆంధ్రాలో ఉంటూ, అలాగే రాయలసీమలో అయితే కనుక 2 to 4 అబవ్ నార్మల్ టెంపరేచర్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది ఏరియాలు అంటే రాయలసీమ, తెలంగాణ, అలాగే రాయలసీమ తెలంగాణ ఆనుకున్నటువంటి కోస్తాలో ఉన్నటువంటి కొన్ని విలేజెస్ ఆర్ పట్టణాలలో కూడాను అబవ్ 40 degrees టెంపరేచర్స్ ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే రిమైనింగ్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అప్ టు వెస్ట్ గోదావరి వరకు కూడాను సాధారణం మీద ఒక 2 to 3 degrees ఉంటాయి. అలాగే సౌత్ క్యాప్లో మాత్రం కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ అంటే 40కి దగ్గరగా ఉంటున్నాయి. సో ఏదేమైనప్పటికీ రానున్న 5 రోజులు కూడాను టెంపరేచర్స్ ఐదర్ 2 to 3 degrees అబవ్ ఉన్న 2 to 4 అబవ్ నార్మల్ రాయలసీమ జిల్లాల్లో ఉండే అవకాశం అయితే ఉంది. వడగాల్పులు ఏ ప్రాంతంలో ఉంటాయి అంటే ఇది వడగాల్పులు అనేది మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే రాయలసీమలో అత్యధికంగా అంటే అబవ్ 42కి కూడా రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. అది కర్నూలు, అనంతపురం ఆ ప్రాంతాల్లో రిస్ట్రిక్ట్ అయ్యి ఉంది కొంత ఏరియా. మిగతా ఏరియా అంతా కూడా 40 అబవ్ ఉంటున్నాయి. సో ఇప్పుడు వడగాలులు అంటే సాధారణం మీద 5 degrees ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే, అంటే అది ప్లేస్ టు ప్లేస్ వేరీ అవుతుంది. ఇప్పుడు ఈవెన్ అనంతపూర్లో కూడాను సాధారణమైనటువంటి టెంపరేచర్స్ 40 అలా ఉన్నా కూడా దాని మీద ఒక 5 degrees అబవ్ ఉంటేనే కానీ మనం డిక్లేర్ చేయడానికి లేదు. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 degrees అధికంగా నమోదవుతున్నాయి కదా. మే నెల వాతావరణం ఏ విధంగా ఉంటుంది? దీనికన్నా టెంపరేచర్స్ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం అంటే మే నెలలో కూడాను సాధారణం మీద ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఎక్కువ టెంపరేచర్ మన ఈస్ట్ కోస్ట్లోనే టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నట్టు ఇప్పటికే అంచనాలు ఉన్నాయి. ఎండ తీవ్రత రోజు రోజుకి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే పెరగబోతున్నాయి. మే నెలలో కూడా అత్యధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాగే రాయలసీమ ప్రాంతంలో వడగాల్పులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.